రాయలసీమ ద్రోహి జగన్ అంటూ నిన్న నిమ్మల రామానాయుడు ఏదైతే ఒక ఆవు వ్యాసం పచ్చి అబద్ధాలు. ఎవరు రాయలసీమ ద్రోహి? చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తానికి పట్టినటువంటి ఏదైతే ద్రోహి. ఎందుకంటే ఆయన వెలిగొండ గురించి మీరు డిస్కస్ చేశారు కదా, వెలిగొండకి శంకుస్థాపన చేసి నేనే పూర్తి చేస్తున్నా అని చెప్పాడు కదా. శంకుస్థాపనే మీరు చేసేది, మీకు శంకుస్థాపన తప్ప మీరు ఏం చేయరు. 1996లో శంకుస్థాపన 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన ఒక్కటే మీరు చేసింది. 1996 నుంచి 2004 వరకు ₹1 మీరు ఖర్చు పెట్టాల. 2014-19 మధ్య కేవలం 630 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కాంట్రాక్టర్లకి దోచిపెట్టారని చెప్పి ఆల్రెడీ కాగ్ నివేదిక ఇచ్చింది. కానీ అదే వెలిగొండకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద జంట సొరంగం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024న జాతికి అంకితం చేశారు. నల్లమల సాగర్లో ముంపును గురయ్యేటటువంటి 11 గ్రామాల్లో 7,321 నిర్వాసిత కుటుంబాలకు వన్ టైం సెటిల్మెంట్ కింద 992 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొని వస్తే ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, మీ చిత్తూరు జిల్లా వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారి సొంత మనుషుల చేత కేసులు వేయించాడు. ఏసీ రాయలసీమ ఎత్తిపోతల పథకం జరగకూడదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని ఆపిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాన్ని కొనసాగించి 85% పనులకు పైగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు పూర్తి అయితే మీరు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఎటు ఓటుకు నోటు కేసులో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పాడు. ఏమని? ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఆపేయమని, ఆయన ఆపేశాడని చెప్పి స్వయంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి సమాధానం అడుగుతుంటే శాసనమండలిలో దానికి సమాధానం చెప్పడం చేతకాక ఆవ్యాసంలాగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 ఇట్లానే రాయలసీమ ద్రోహి రాయలసీమ ద్రోహి రాయలసీమ ద్రోహి అబద్ధాలు, పచ్చి అబద్ధాలతో నిన్న శాసనమండలిలో మరొకసారి నిమ్మల రామానాయుడు దొరికిపోయాడని చెప్పొచ్చు.